నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మౌలిక వసతులు లేక పేద విద్యార్థులు అనేక మంది చదువులకు దూరమవుతున్నటువంటి పరిస్థితి. సంక్షేమ హాస్టల్ చూసినట్టయితే గత 2 సంవత్సరాల కాలంగా ప్రతిరోజు వందల మంది విద్యార్థులు కలుషిత ఆహారంతో ఆసుపత్రి పాలవుతున్నటువంటి ఘటనలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీలో దాదాపు 80% అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయట్లేదని చెప్పేసి విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంతాన్ని పాలించే హక్కు లేదు. ఈరోజు విద్యార్థులను నిరుద్యోగులను నట్టేట ముంచి మోసం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి